రాహుల్ వర్సెస్ ఈసీ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోందా? బీహార్లో ఓటు అధికార యాత్ర చేపడుతున్న రాహుల్ చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఏమంటోంది అని చూస్తే సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే రాహుల్ ఆరోపణలకు సమాధానమిచ్చే యత్నం చేసింది. డిజిటల్ ఓటు కాపీస్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అది ఓటర్లకు సంబంధించిన గోప్యత తాలూకా వ్యవహారమనింది. అంతేకాదు, రాహుల్ గాంధీ తన ప్రెజెంటేషన్ల ద్వారా భారీ ఎత్తున ఫోటోలను చూపించారని, ఇలా చేయడం తప్పని సుప్రీంకోర్టు 2019లో చెప్పిందని అన్నారు. అంతేకాదు, సీసీటీవీ ఫుటేజ్ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపైన ఈసీ స్పష్టతనిచ్చే యత్నం చేసింది. అందులో భాగంగా చూస్తే ఈ విజువల్స్ లో ఎందరూ తల్లి, సోదరి, భార్య వంటి వారుంటారని, వారి వీడియోలను తాము షేర్ చేయమని అన్నారు. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ లాంటి వారన్న మాటలేంటంటే అవే డ్రెస్సింగ్ రూమ్ విజువల్స్ కావని, అందులో ఎవరి గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని అన్నారు. అయితే 1,30,00,000 మంది అధికార గణం ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటుంది. ఇక్కడ భారత పౌరుడు కాని వారు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయలేరు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. రాహుల్ చెప్పినట్టు ఇక్కడ ఎన్నికల కమిషన్ అంత బలహీనంగా పనిచేయడం లేదని, పైపెచ్చి ఎంతో పారదర్శకంగా పనిచేస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే రాహుల్ చెప్పిన బీహారీసర్ వ్యవహారానికి వస్తే ఇదంతా తాము ఇతర రాజకీయ పార్టీల భాగస్వామ్యంతోనే చేశామన్నారు. తమకెలాంటి వివక్ష లేదని, ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం తమ బాధ్యత కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పామన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. రాహుల్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వినకుండా ఈసీ డొంక తిరుగుడు సమాధానాలు చెప్తోందని అన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.